దేవరాటూని పట్టాలెక్కించబోతున్న కొరటాల శివ. అవును, మీరు విన్నది నిజమే. అదేంటి, ఎన్టీఆర్ గారు ఆల్రెడీ వార్ 2 సినిమాతో అలాగే డ్రాగన్ సినిమాతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు కదా. మరి దేవరా 2 సినిమా షూటింగ్ ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారని మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ బిజీగా ఉన్నది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మాత్రమే, కొరటాల శివ గారు కాదు. కాబట్టి కొరటాల శివ గారు తన రైటింగ్ టీమ్ తో దేవరా 2 సినిమా పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. దేవరా పార్ట్ 1 మీరు చూసుకుంటే సినిమా స్టోరీ చాలా మంచిదైనప్పటికీ ఆ సినిమా ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో లోపాలు అయితే ఉన్నాయి. అది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే డల్ అయి ఉండొచ్చు, ఇంకా విఎఫ్ఎక్స్ లో మిస్టేక్స్ కావచ్చు. ఇలాంటి మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే దేవరా పార్ట్ 1 తీయడానికి కొరటాల శివ గారికి అయితే చాలా తక్కువ టైం అయితే దొరికింది. ట్రిపుల్ ఆర్ సినిమా గ్యాప్ ని కవర్ చేసే కుతూహలంలో దేవరా పార్ట్ 1 అయితే చాలా త్వరగా అయితే తీసి మన ముందుకైతే వచ్చేసారు వీళ్ళు. కానీ దేవరా పార్ట్ 2 కి పార్ట్ 1 కి జరిగిన తప్పులు ఏమి జరగకుండా కొరటాల శివ గారు అయితే ఎప్పటి నుంచే స్క్రిప్ట్ పనులు అయితే స్టార్ట్ చేశాడు. ఈ జూన్ జులైకి అయితే దేవరా పార్ట్ 2 స్క్రిప్ట్ పనులు అయితే పూర్తి అయిపోతాయంట. దాని తర్వాత సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్ నుండి అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవైతే స్టార్ట్ చేసుకుంటాడంట మన డైరెక్టర్ గారు. ఇంకా 2026 సమ్మర్ అయిన తర్వాత అయితే దేవరా పార్ట్ 2 షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఉన్న ప్లానింగ్ అయితే ఇదే. సరే, ఇదంతా బానే ఉంది, కానీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు పూర్తి చేయాల్సిన సినిమాలు ఆల్రెడీ 2 ఉన్నాయి కదా. మరి ఈ 2 ఎప్పుడు పూర్తి అవుతాయి అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. వార్ 2 సినిమా షూటింగ్ ఇంకో వారంలో అయితే అయిపోద్ది. ఇంకా డ్రాగన్ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ ఎన్టీఆర్ గారు అయితే ఆ సెట్స్ లోకి అయితే ఇంకా అడుగు పెట్టలేదు. డ్రాగన్ సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరగబోతుంది. వచ్చే అక్టోబర్ కే ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేసేలాగైతే వీళ్ళైతే స్కెడ్యూల్స్ అయితే వేసుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సినిమాలు అయితే చాలా ర్యాపిడ్ ఫాస్ట్ లో అయితే జరగబోతున్నాయి. ఇదే ఊపులో దేవరా పార్ట్ 2 కూడా మన ముందుకైతే వచ్చేస్తుంది. అయితే దేవరా పార్ట్ 1 కి చూసుకుంటే ఫ్యాన్స్ అయితే కొద్దిగా సాటిస్ఫై అయ్యారనే చెప్పాలి. కానీ ఆ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చినాయి. కొంతమందికి అయితే నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. కానీ దేవరా పార్ట్ 1 కి వచ్చిన మిక్స్డ్ రివ్యూస్ పార్ట్ 2 కి రాకుండా కొరటాల శివ గారు అయితే చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేస్తున్నాడంట. మరి చూద్దాం రాబోయే రోజుల్లో దేవరా 2 సినిమా ఎలా ఉండబోతుందో. సరే, మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.